హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నికేష్ నికేత ట్విన్ స్టోరీస్. రథసప్తమి రోజు పూజా విధానం క్లియర్గా చూపిద్దాం అనుకున్న డీటెయిలింగ్గా, బట్ కుదరలేదు. వీలైనంత వరకు అయితే రికార్డింగ్ అయితే చేసి పెట్టాను. నేను రథసప్తమి రోజు పూజ ఎట్లా చేసుకున్నానన్నది ఈ వీడియోలో అయితే చూసేయండి. పిల్లలైతే అసలు పూజ అస్సలు చేసుకునివ్వట్లేదు, జరుపుతూనే ఉన్నారు, తీయేస్తూనే ఉన్నారు. అన్నీ కూడా వాళ్ళు లోపల కూర్చోబెడితే మాత్రం ఇంకా అసలు ఏడుస్తున్నారు. సరేలే ఇంక బయట ఆడుకుంటాను తిప్పితే ఇంకా నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఇంక చూసారు ఎట్లా చేస్తున్నారు. పిల్లలతో అన్నది అసలు ఏం అనుకున్నా ఈ చేసుకోలేమన్నమాట. వాళ్ళ అల్లరి వాళ్ళు ఇంకా అంతే ఉంటుంది. ఇంకా వీళ్ళతో ఇట్లా కాదులే అని చెప్పేసి అయితే లోపల తీసుకొని వెళ్ళిపోయి నేను పూజ మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత పిలుస్తా అని చెప్తే ఇంకా కాసేపు అయితే కూర్చొని ఇంకా వాళ్ళని అయితే లోపలికి అయితే పంపించేసి పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. ప్రశాంతంగా అనిపించింది. ఆ సూర్యకిరణాలు పడుతూ ఉండగా ఆ సూర్య భగవానికి పూజ చేసుకోవడం చాలా అదృష్టంగా అనుకున్నాను. ఫైనల్గా అయితే పూజ అయితే ఇంకా రెడీ అయిపోయిందనమాట. ఇంకా పిల్లల్ని పిలిపించి దండం పెట్టుకోమంటే వాళ్ళు చూడండి ఎంత మంచిగా దండం పెట్టుకుంటున్నారు అసలు. దండం పెట్టుకో స్వామికి. నువ్వు దండం పెట్టుకోండి. దండం వద్దు, తప్పు తప్పు. పూజ అయితే బాగా జరిగింది. తర్వాత ఇంకా మా వారికి అయితే ప్రసాదం అయితే పెట్టేశాను. ఆయన తినేసి పిల్లలకైతే కొంచెం తినిపేసి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది అనమాట వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.